వినాయక చవితి నిర్వహించే కమిటీలకు సూచనలు. ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు. వినాయక చవితి పండుగ మరియు గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులకు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు శాఖ సూచనలు ఇచ్చారు. వినాయకుని విగ్రహాలు నిలపడానికి కమిటీ తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలని, విగ్రహాలు నిలపడానికి వివాదాస్పద స్థలాలు, ట్రాఫిక్కి అంతరాయం కలిగించే విధముగా ఉండకూడదని, వినాయక విగ్రహాలకు నిర్వాహకులే తగిన భద్రత కల్పించుకోవాలని, రాత్రింబవళ్లు తప్పనిసరిగా నలుగురికి తక్కువ కాకుండా విగ్రహ రక్షణ కొరకు ఉండవలనని సూచించారు. బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదని, అట్టివారిపై కఠిన చర్యలు తీసుకొనబడనని విగ్రహ కమిటీలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాల వద్ద కానీ లేదా నిమజ్జనం రోజున కానీ ఎలాంటి డాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించకూడదని, ఎలాంటి రంగులు ఇతరులపై చల్లరాదని, టపాసులు కాల్చరాదని, నిమజ్జనం వీలైనంత వరకు చీకటి పడకముందే పూర్తి చేయవాలని, మైక్ ఉపయోగించేవారు మైక్ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని, పర్మిషన్లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు తెలియజేశారు. మసీదుల సమీపంలో విగ్రహ ప్రతిష్ఠ చేయవారు నమాజు జరుగు సందర్భంలో సౌండ్ లేకుండా ఉంచవాలని తెలియజేశారు. విగ్రహాల వద్ద నిమజ్జనం, ఊరేగింపు సమయంలో కొత్తవారు గాని అనుమానిత వస్తువులు గాని ఉన్నచో వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ అధికారులకు తెలియజేయవలనని తెలియజేశారు. విగ్రహ ప్రతిష్టకు మరియు విద్యుత్ శాఖ ఇంజనీర్లచే అనుమతి పత్రము తీసుకుని తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకునేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సూచనలను తప్పనిసరిగా పాటించి వినాయక చవితి పండుగ ఉత్సవములు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పోలీసులు విగ్రహ కమిటీ నిర్వాహకులకు సమావేశం నిర్వహించి సూచించారు. చెప్తా ఉంటారు కదా, ఎందుకు తీసుకోవాలా మా పండుగలకు మేము పర్మిషన్ అని వాట్సాప్ ద్వారా కొంత వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి అభావాలు వద్దు, మీకోసమే మేము పర్మిషన్ తీసుకోవాలి, మాకు తెలియడం కోసం. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలా. పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఇన్కన్వీనియంట్ గా ఉండకోకుండా కన్వీనియంట్ గా ఉండే ప్లేస్లలో మాత్రమే మనము విగ్రహాలు పెట్టుకోవాలి. వినాయకుని విగ్రహం పెట్టినప్పటి నుంచి ఫస్ట్ రోజు పెడతారు, మీరు పూజ చేపిస్తారు, చేసిన తర్వాత వదిలేస్తారు. ఇంకా అయిపోయింది కదా మాది అందరితో అయిపోయింది కదా అంటే ఒక రోజు కొంచెం ఇంటర్ తీసుకుని మధ్యాహ్నం ఒక రోజు అయితే ఉంటారు. 8 రోజులు 7 రోజులు 5 రోజులు పెట్టుకునే వాళ్ళు అయితే మాత్రం అదే పని చేస్తుంటారు. అట్లా చేయకుండా కనీసం 2-3, ఎందుకంటే అలా దీపరాజన ఉంటుంది. అది ఒక్కోసారి బట్టలు కట్టుకొని ఏదన్నా జరగడానికి ఉంటాయి, కొన్ని అపవిత్రమైన రేపు ఉంటాయి. లేదు ఆ టైంలో కాలనీలో సరిపోయినాడు వాడే వచ్చి ఏదో చేసినాడని ఇట్లాంటి అపోహలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి జరగకపోకుండా ఉండడానికి కోసము అక్కడ ఎప్పుడు కూడా జరగకుండా వాచ్ పెట్టుకోండి. అర్థమైందా?